వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపుల అంశం ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు. హైకోర్టు వెళ్లినా కూడా వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉన్నాయి. అయితే ఈసారి కూడా వాయిదాతో పాటు ఈ కేసు బిగ్ టర్న్ అయితే తీసుకుంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. ఇక బీఆర్ఎస్ మాత్రం 39 స్థానాలకు పరిమితమైంది. దీంతో చాలా మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ బాట పట్టారు. అందులో ప్రముఖంగా వినిపించే పేరు దానం నాగేందర్. ఈయన ఎన్నికలు జరిగిన 3 నెలలకే హస్తం కండువా కప్పుకున్నారు. ఆ తర్వాత బీఆర్ఎస్ లో కీలకంగా వ్యవహరించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కూడా దానం బాటలో నడిచారు. దీంతో బీఆర్ఎస్ శిబిరంలో ఆందోళన మొదలైంది. అప్రమత్తమైన బీఆర్ఎస్ నేతలు, ఎమ్మెల్యేలు హైకోర్టును ఆశ్రయించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని పాడి కౌశిక్ రెడ్డితో పిటిషన్ వేయించారు. ఇక స్పీకర్ గడ్డ ప్రసాద్ కుమార్ కు కూడా ఫిర్యాదు చేశారు. గత నెలలో ఫిరాయింపు ఎమ్మెల్యేలపై హైకోర్టు కీలక నిర్ణయం ప్రకటించింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై 4 వారాల్లో విచారణ ప్రారంభించాలని స్పీకర్ కార్యదర్శిని ఆదేశించింది. దీంతో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఉత్కంఠగా మారింది. ఈ నేపథ్యంలోనే అనర్హతపై 20 రోజుల కింద హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై ఎమ్మెల్యేలు డివిజన్ బెంచ్ ను ఆశ్రయించారు. సింగిల్ బెంచ్ తీర్పుపై స్టే ఇవ్వాలని కోరారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు డివిజన్ బెంచ్ మధ్యంతర ఆదేశాలకు నిరాకరించింది. దీంతో ఈ కేసు ఒక్కసారిగా బిగ్ టర్న్ అయింది. అనర్హత పిటిషన్లను స్పీకర్ ముందుంచాలని స్పష్టం చేసింది. డివిజన్ బెంచ్ స్టేకు నిరాకరించడంతో ఇప్పుడు 3 ఎమ్మెల్యేలు ఏం చేస్తారు అన్నది చర్చనీయాంశంగా మారింది. మరోవైపు సింగిల్ బెంచ్ గడువు సమీపిస్తోంది. దీంతో స్పీకర్ విచారణ చేపట్టే అవకాశం ఉంది. స్పీకర్ నిర్ణయం కూడా ఎలా ఉంటుంది అనే దానిపై కూడా టెన్షన్ ఉంది. స్పీకర్ అనర్హత వేటు వేయాల్సి వస్తే బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లో చేరిన కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, దానం నాగేందర్ పై వేటు పడుతుంది అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే అక్టోబర్ 24న పిటిషనర్ల వాదనలు వింటామని డివిజన్ బెంచ్ స్పష్టం చేయడం కాస్త ఊరటనిచ్చే అంశంగా ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. మరి ఈ 20 రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.